ఆంబోతొచ్చిందా ఏమిటి? ఎందుకలా అరిచావు? లేదు లేదు, కాలు జారి పడపోయాను. ముసలోని ఇదిగో మీ మామగారికి చెప్పు, నన్ను ఆంబోతంటే ఊరుకోను. ఈ ఊరికి జమీందార్ని నన్ను అంటాడా? అయ్యగారు మీకేమైనా మతిపోయిందా? ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీ చెవి కమ్మలు తీసుకెళ్ళడానికి వచ్చాను. త్వరగా ఇవ్వు. నేనిచ్చినవి కాదు, నీ చెవి కమ్మలు నాకు వడ్డీగా ఇవ్వు. ఎందుకు? నువ్వు నాకు ఒక్క పని కూడా చెయ్యలేదు. వాళ్ళ పూజ ఘనంగా జరిగింది, నా దగ్గర కోతలు కోసావు. చైత్ర గౌరి పూజ అస్సలు జరగదు, నేను జరగనివ్వను అన్నావు కదా. అజాగ్రత్తగా ఉన్నది మీరు, పైగా నన్నంటారా? మీరు ఊళ్ళో ఉన్న మామిడికాయలన్నీ తెప్పించుకొని మీ ఇంట్లో పెట్టుకున్నారు. కానీ ఏం జరిగింది? ఆ పిల్ల కొంక అడవిలోంచి తెచ్చింది. ఇదిగో అత్తయ్య, నువ్వు ఎవరినైనాను నా సఖునంటే ఊరుకోను. మీరు నేను చెప్పిన పని చెయ్యలేదు. అనవసరంగా మధ్యలో సఖు ప్రస్తావన తెచ్చి తన్ను తిట్టద్దు. మీరేం చేస్తారో చెప్పండి, లేదంటే ఇవ్వండి. అయ్యో, సఖు నా బంధువండి. మా ఆయనకి స్వయాన మేనకోడలు. మనం చుట్టాలం. గౌరమ్మ పూజ జరగకుండా నేను విశ్వ ప్రయత్నం చేశానండి. వాళ్ళు తిడుతున్నా కూడా కదలకుండా అక్కడే కూర్చున్నాను. ఆ కార్యక్రమం సంపూర్ణం కావడానికి కూడా సక్కునే కారణం. ఇప్పుడు ఒప్పుకున్నావా? పూజ జరిగింది కదా. ఇందులో నా తప్పేమీ లేదండి. ఎవరో లక్కువని ఒక ఆవిడ 5వ ముత్తైదువుగా వచ్చింది. ఎవరా లక్కు అమ్మగారు? ఎక్కడి నుంచి వచ్చింది? తను ఏం చేస్తుంది? వివరాలు కనుక్కో. తన చిరునామా నాకు తెలియాలి. తన వెనుక ఎవరున్నారు, తనని అక్కడికి ఎవరు పంపించారో వెంటనే తెలుసుకో. సరే. దాన్ని దుడ్డుకరతో తరిమి కొట్టు. 4 తగిలించకపోతే మళ్ళీ వస్తుంది. తరుగుతున్నాను. మావయ్య గారు, మీరు కంగారు పడకండి. నన్ను మీరు తరుముతారా? సక్కు అత్తయ్య, మీరు నన్ను తరుముతారా? అయ్యగారు, ఆ లక్కు వివరాలు తెలుసుకొని నేనే మీ దగ్గరకు వస్తానండి. దయచేసి మీరు వెళ్ళండి, బయలుదేరండి. హే మహాజన్, వస్తాను. బామ్మ, పాండురంగడితో మొరపెట్టుకుంటే సమస్య తీరుస్తాడుగా. ఆయనే రుక్మిణి అమ్మకి చెప్తాడు. నా పాండురంగడు రుక్మిణి అమ్మకి దాచకుండా అన్ని విషయాలు చెప్తాడు. ఆయనకి రుక్మిణి అమ్మంటే చాలా ప్రేమ. భక్తులందరూ రుక్మిణి దేవిని తల్లిగా భావించి వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకుంటారు. నిజమే కదా బామ్మ? వాళ్ళిద్దరూ ఎప్పుడు గొడవ పడరని నాకు అనిపిస్తుంది. నువ్వూరికే గొప్పలు చెప్పకు. పైకి అలాగే కనపడుతుంది, ఎందుకంటే అందరికీ ఆయన దేవుడు కదా. కుటుంబంలో గొడవలున్నా బయటికి చెప్పుకోరుగా. లక్కువమ్మా, మీకు పాండురంగడి గురించి రుక్మిణి అమ్మ గురించి బాగా తెలుసా? వాళ్ళిద్దరూ ఎప్పుడు గొడవ పడరు అంటే దాని వెనకే ఉన్న రహస్యం ఉందా? ఇక చాలా ఆపు. వాళ్ళు దైవ స్వరూపులు, మనం మనుషులం. మన మధ్య గొడవలు సహజం, ఇవన్నీ మామూలే. అయినా ఇవన్నీ నీకెందుకు? తలదోర్చుకు. లకు, భార్యాభర్తల గొడవల్ని పొడిగించటం మంచిది కాదు. అర్థమైందా? సరే, ఇక లేవండి, వెళ్ళి స్నానం చేయండి. మీకిది పుట్టిల్లు కదా, అందుకే తాపీగా ఉన్నారు. లేవండి, వెళ్ళండి. సకు, నమస్కారం చేయటం మర్చిపోయావు కదా. తలకి నూనె పెట్టిన తర్వాత నమస్కారం చేయాలి. ప్రతిసారి చేస్తావు కదా. నీకు సంస్కారం నేర్పించలేదని లక్కు అమ్మ అనుకుంటుంది. నాకు గుర్తుందమ్మా, కానీ మాటల్లో పడి మర్చిపోయానంతే. త్వరగా వెళ్లి స్నానం చేయమని బామ్మ హడావుడి పెట్టింది, అందుకే. ఒకటిస్తానేమనుకున్నావో? నువ్వు మర్చిపోయి నన్నంటావా? అయ్యో తల్లి, ఎందుకమ్మా అలా అనకండి. మీరు పుట్టినిల్లు అన్నప్పుడే నాకు అర్థమైంది. ఎన్నో సంవత్సరాలైపోయింది, నేను నా పుట్టినింటికి వెళ్ళనే లేదు. ఇలా ఏడిస్తే నీ మనసులో ఉన్న భారం మొత్తం దిగిపోతుంది. నీకే కష్టం వచ్చినా నాతో చెప్పు, ఇది నీ పుట్టిల్లు. అత్తింట్లో అయితే మనసులో ఎన్ని బాధలున్నా దిగమింగుకుని మొహం మీద చిరునవ్వు పులుముకొని పనులు చేసుకోక తప్పదు.
మీరిలా ఏడవకండి, నాకు కూడా చాలా ఏడుపు వస్తుంది. ఏంటి పాండురంగా, నేను నీకు చెప్పాను కదా అమ్మా నాన్నల గొడవ సద్దుమణిగేలా చేయమని. వాళ్ళు ఇంకా ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు, కోపంగానే ఉన్నారు. నువ్వెందుకని అస్సలు పట్టించుకోవట్లేదు? బావుంది, నువ్వు చెప్తే నేను వినాలి, నేను చెప్తే నువ్వు వినవా? బామ్మ నాకు చెప్పింది రుక్మిణి అమ్మకి చెప్పు సకు అని. కానీ నేనేమన్నానో తెలుసా? నేను పాండురంగడికి చెప్తాను, ఆయన రుక్మిణి అమ్మకి చెప్తారు అని. నిజమే కదా? నా మాట నువ్వే నిలబెట్టాలి పాండురంగా. ఇంకో విషయం, మొన్న పూజా కార్యక్రమానికి 5వ ముత్తైదుగా వచ్చింది చూడు, అదే లక్కువమ్మ. బామ్మ తనని పలకరించినప్పుడు ఆవిడ ఏం చెప్పారో తెలుసా? ఆవిడ భర్త గొడవ పడ్డారంట. రాత్రంతా ఆవిడ ఆరు బయటే పడుకుంది. ఈ రోజు బామ్మ ఆవిడ శిరోజాలకి నూనె పెట్టింది. దేవి, నేను నీతో మాట్లాడే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. నీ దృష్టి నా మీద మల్లడానికి పువ్వులు చల్లాను. రాత్రంతా చలిలో ఆరుబయట పడుకున్నావు. నేను తప్పు చేశాను దేవి. నిన్ను కష్టపెట్టాలని నేను కల్లో కూడా అనుకోలేదు. నువ్వు గుర్తు పెట్టుకుని అమ్మకి నాన్నకి రాజీ కుదుర్చు. అలాగే లఘు అమ్మకి వాళ్ళ భర్తకి మధ్య ఉన్న గొడవను తీర్చి వాళ్ళు కలిసిపోయేలా చెయ్యి. నిన్న ఇక్కడే నీ ముందే లఘు అమ్మ అత్తయ్యకి ఏం చెప్పిందో గుర్తుందా? నా భర్త లోకంలో ఉన్న వాళ్ళందరి గురించి ఆలోచిస్తారు. ప్రజల కష్టాల్ని తీర్చడానికి కాళ్ళకి చక్రాలు కట్టుకుని మరీ తిరుగుతూ ఉంటారు మా ఆయన. అంటే నిన్న ఆవిడ భర్తని పొగుడుతూ మాట్లాడింది. కానీ వాళ్ళ బామ్మకి ఏం చెప్పిందంటే నా భర్త నా మనసులో ఉన్నది అస్సలు పట్టించుకోడు అని, నా దుఃఖం గురించి ఆయన చింతపడడు అంది. అంటే పాండు నాతో చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం కదా? గొడవ జరిగినప్పుడే ఆడవాళ్ల మనసులో ఉన్నది బయటకొస్తుంది. వాళ్ళ బాధలన్నీ వెళ్ళగక్కుతారు, అంతే కదా? సరే, ఆలస్యం చేయకుండా త్వరగా తిను. ఈ రోజంతా నేను లఘు అమ్మతోనే ఉంటాను. పాపం తను ఒంటరిగా ఉంది, అందుకనే నేను తనకి తోడుగా తన పక్కనే ఉంటాను. సరే మరి, నువ్వు త్వరగా వెన్నపూసు తిను. సక్కు, నువ్వు రోజులాగే నాకు వెన్న తినిపించావు. కానీ నాతో పరాచకాలాడటానికి నా దేవి ఇక్కడ లేదు. నా దేవి వెన్నపూస తినేంత వరకు నేను ఈ వెన్నపూస తినలేమి సక్కు. నీకు వినిపించిందా దేవి? నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఉన్నట్టుండి తంబూరా నుంచి శబ్దం ఎలా వచ్చింది? దీన్నెవరూ మేటలేదు కదా, మరి శబ్దం ఎలా వచ్చింది? నాకు గుర్తు చేయడానికే తంబూరా నాదాన్ని వినిపించావు కదా? నాన్నగారు తంబూరా తీసుకురమ్మన్నారు, నేను పూర్తిగా మర్చిపోయాను. అందుకే నువ్వు నాకు గుర్తు చేసావు, అవునా? సర్లే, ఇప్పుడు తీసుకెళ్తాను. నాన్నగారు కీర్తన పాడాలి కదా, తంబూరాని శృతి చెయ్యాలి అన్నారు. నారాయణ నారాయణ, మీ మధ్య మాటలు లేవు. అదే మీరు మాట్లాడిన మాటలు తల్లికి చేరడం లేదు. ఒకవేళ నా మాటలు దేవికి వినిపించినా ఏ ప్రయోజనమూ లేదు. పరిస్థితి చేజారిపోయింది. నారాయణ నారాయణ, ఆగ్రహించకుండా మీ పుత్రుడు చెప్పేది కాస్త వింటారా స్వామి? చెప్పండి స్వామి. నేను చెప్పేదేమిటంటే, మీరు మాట్లాడిన మాటలు నా